నమస్తే అండి. నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. అందానికి అంతరార్థం అందంగా. ఇవాళ మనతో డాక్టర్ కపిల్ తేజస్వి, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మనతో ఉన్నారు. వెల్కమ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ఎవరు అని మీకు అనిపిస్తే, ఎంబీబీఎస్ చేశాక 3 ఇయర్స్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి, తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ ఎంసీహెచ్ కానీ డిఆర్ఎన్బి నేషనల్ బోర్డులో ఇలా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా మారుతారు వీళ్ళంతా కూడా. సో మీకోసం మీకు సంబంధించిన అన్నవాహిక అంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ అంటాం కదా, దానికి సంబంధించిన డాక్టరే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. అండ్ వీళ్ళు వాళ్ళని సర్జరీస్ చేస్తారు. అయితే మనకి కొన్నిసార్లు ఇది ఎవరి దగ్గర చేయించుకోవాలని డౌట్ వస్తుంటుంది. అందుకనే ఇవాళ మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారిని, డాక్టర్ మీకు మీ స్కోప్ ఆఫ్ సర్జరీస్ ఏంటి? అసలు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఏవే సర్జరీస్ అడ్రస్ చేస్తారు? సర్జరీస్ వి డూ ఫ్రమ్ అప్పర్ జిఐ ట్రాక్ట్ కింద లోవర్ జిఐ ట్రాక్ట్ వరకు అన్నీ చేస్తామండి. అప్పర్ జిఐ ట్రాక్ట్ బ్రాడ్గా చెప్పాలంటే అప్పర్ జిఐ ట్రాక్ట్, లోవర్ జిఐ ట్రాక్ట్, కోలోప్రోక్టాలజీ అంటాం, హెచ్పిబి సర్జరీస్ అంటాం, ఎమర్జెన్సీ, బేరియాట్రిక్. తెలుగులో ఏమన్నా అప్పర్ జిఐ అంటే ఇసోఫేగస్ పొట్టకి సంబంధించి స్టమక్కి సంబంధించినవి. దాంట్లో మేము బేరియాట్రిక్ సర్జరీస్ నుంచి మొదలుపెట్టుకుని బినైన్ కండిషన్స్, మ్యాలిగ్నెన్సీ, క్యాన్సర్స్ అన్నీ ఆపరేట్ చేస్తాము. అవి ఓపెన్ అవ్వచ్చు, లాప్రోస్కోపీ అవ్వచ్చు, రోబోటిక్ అవ్వచ్చు. బినైన్ కండిషన్స్ అంటే మామూలు కొన్ని క్యాన్సర్ కానివి అండ్ పొట్టలో కొంచెం చాలా మందికి తేన్పులు వస్తుంటాయి, బాగా ఉబ్బరం ఉంటుంది, ఎదలో పట్టేస్తుంటుంది, రెట్రోషనల్ డిస్కంఫర్ట్ అంటాం. ఇట్లా ఉన్న వాళ్ళకి జిఆర్డి అంటాం. వాటికి సంబంధించి సర్జరీ, ఫండోప్లైకేషన్స్ అంటాం, ఎక్లేషియా కార్డియా అని. చాలా మందికి గ్యాస్ట్రైటిస్ సమస్యలకు కూడా సర్జరీస్ ఉంటాయి డాక్టర్. గ్యాస్ట్రైటిస్ బాగా ఎక్కువ అయిపోయింది, మెడిసిన్స్ తో కంట్రోల్ అవ్వట్లేదు, సిమ్టమ్స్ రికరెంట్ గా వస్తున్నాయి, పడుకోవడానికి రావట్లేదు, రిపీటెడ్ గా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే అప్పుడు సర్జరీ చేస్తాం. సో అవన్నీ బినైన్ కండిషన్స్. అలాగే క్యాన్సర్స్ వస్తాయి, అన్ననాళంలో ఇసోఫేగస్ లో క్యాన్సర్స్ ఉండొచ్చు, పొట్ట క్యాన్సర్స్ రావచ్చు, చిన్న పేగు, పెద్ద పేగు క్యాన్సర్స్ రావచ్చు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా మందికి తెలుసు కదా, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చాలా పెద్ద సర్జరీ కదా డాక్టర్. మార్నింగ్ పొద్దున్న నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 12 hours సర్జరీ. సో అది కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే చేస్తారు, ఒక టీమ్ వర్క్ లా చేస్తారు కదండి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్. ఎస్. తర్వాత అప్పర్ జిఐ అంటేనేమో ఈసోఫేగస్ నుంచి మనం తిన దగ్గర నుంచి స్టమక్ దగ్గర నుంచి డియోడినం దాకా వెళ్తుంది, అంతే కదండి. లోవర్ జిఐ ట్రాక్ట్ అంటే చిన్న పేగు, పెద్ద పేగు సంబంధించుకున్న సర్జరీస్ అన్ని. అగైన్ క్యాన్సర్ కానివి, అబ్స్ట్రక్షన్స్ అంటాం, అంటే పేగులో ఎక్కడైనా మరత పడ్డం కానీ, మెలికి పడ్డం కానీ, పర్ఫరేషన్ అంటాం, చిల్లు పడ్డం కానీ, అవన్నీ ఎమర్జెన్సీ సర్జరీస్ కింద వస్తాయి. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవ్వచ్చు, మిసెంట్రీ అంటాం, అంటే పేగు రక్త సంచారం వెళ్ళే దారి, దాంట్లో ఏమన్నా బ్లీడింగ్ అవుతుందా, వాటికి ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాము. ఇంకా క్యాన్సర్స్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అవి ఉంటాయి, డైవర్టిక్లోసిస్ అంటాం, రెక్టల్ సర్జరీస్ అన్ని కూడా, యానస్ అండ్ రెక్టమ్ యానస్ సర్జరీస్ కూడా చేస్తాం. అంటే హెమరాయిడ్స్, పైల్స్ అంటాం, ఫిషర్ అంటాం, ఫిస్టులా అంటాం, వాటి సంబంధించిన సర్జరీస్ అని చేస్తాం. సో సర్జికల్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పరిధిలో ఇన్ని సర్జరీస్ ఉంటాయండి. అయితే డాక్టర్, ఇప్పుడు మనము గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి మాట్లాడుకుందాం. సో సహజంగా ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం, అంటే ఏదో దేనికో స్కాన్ చేస్తే సిమ్టమ్స్ ఏమీ లేకుండానే గాల్ బ్లాడర్ స్టోన్ కనిపిస్తుంది. సో దాన్ని ఎంత సెంటీమీటర్ వరకు దాన్ని వదిలేయచ్చు, ఎన్ని మిల్లీమీటర్స్ వరకు వదిలేయచ్చు, ఎంత ఉంటే దాని సర్జరీకి మనం చేసుకోవాలి? మాకు ఆ సైజ్ క్రైటీరియా అంటూ ఏం లేదు. ఓకే. స్మాల్ స్టోన్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుంది. స్మాల్ స్టోన్ ఒకవేళ పిత్త నాళిలోకి వెళ్ళింది అనుకోండి, పేషెంట్కి పెయిన్ రావచ్చు, జాండీస్ రావచ్చు, ప్యాంక్రైటిస్ రావచ్చు. లార్జ్ స్టోన్, పెద్ద స్టోన్స్ ఉన్నాయి అనుకోండి, అవి గాల్ బ్లాడర్ని అబ్స్ట్రక్ట్ చేస్తాయి. అబ్స్ట్రక్ట్ చేయడం వల్ల అక్కడ పేషెంట్ల లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ కానీ, యాప్సెస్ కానీ అవ్వచ్చు. సో అందుకని చెప్పి స్టోన్ సైజ్ మాకు సంబంధం లేదు. సో స్టోన్ సైజ్ సంబంధం లేకుండా ఓన్లీ సిమ్టమ్స్. ఏం సిమ్టమ్స్ తో అంటే పేషెంట్ మీకు ఈ గాల్ బ్లాడర్ స్టోన్ సస్పెక్ట్ చేయం సహజంగా. సో మామూలుగా ఏ సిమ్టమ్స్ తో వస్తే మేము ఈ గాల్ బ్లాడర్ స్టోన్ మనం స్కాన్ చేస్తాము? స్టోన్ సైజ్ తో సంబంధం లేదు. యాజ్ యూ టోల్డ్, స్టోన్ పేషెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. పొట్టలో నొప్పి కానీ, రైట్ అప్పర్ అబ్డమెన్ పెయిన్ కానీ, మధ్యలో నొప్పి కానీ, బొడ్డు పైన నొప్పి బేసిక్గా ఉండి, వామిటింగ్ అవ్వడం, నొప్పి పెయిన్ బ్యాక్కి నడుము వైపు వెళ్ళడం, రిపీటెడ్ అటాక్స్ రావడం, వాటిని బిలియరీ కోలిక్స్ అంటారు. సో అట్లా బిలియరీ కోలిక్స్ ఉంటే పేషెంట్ ఒక్కసారి వచ్చింది అనుకోండి, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో ఒక్కసారి పెయిన్ వచ్చాక తగ్గిపోయాక మళ్ళీ వచ్చే అవకాశం ఉంటే ఛాన్స్ ఉంటుంది. అందుకని చెప్పి సర్జరీ చేస్తాం. అండ్ మోస్ట్ పేషెంట్స్ విల్ నాట్ హ్యావ్ సిమ్టమ్స్, దే ఆర్ ఆల్ ఇన్సిడెంటల్ స్టోన్స్. అంటే ఏదో దేనికో స్కాన్ చేస్తే కనబడుతుంది, అదే అనుకున్నాం. అలాంటివి సర్జరీ వదిలేయచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఓన్లీ 1 to 2% per year మాత్రమే సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్ని స్టోన్స్ సర్జరీ చేయము. పేషెంట్కి ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా,
సిమ్టమ్స్ లేవా, అది మోస్ట్ ఇంపార్టెంట్. అది లేకపోతే అప్పుడప్పుడు వేరే దానికోసం ఏదో సర్జరీ బేరియాట్రిక్ సర్జరీ అలాంటి వాళ్ళకి స్టోన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా సర్జరీ చేస్తాం. అండ్ బేరియాట్రిక్ సర్జరీ అయ్యాక స్టోన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో అందుకని చెప్పి ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయనుకోండి వాటికి సర్జరీ చేస్తాం. పేషెంట్కి ఏదో క్యాన్సర్ సర్జరీ చేస్తుంటాం అలా సర్జరీ చేస్తాం. ఎందుకంటే కీమోథెరపీ ఇస్తుంటే మళ్ళీ స్టోన్స్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇది కాకుండా ఇండికేషన్ అంటే పేషెంట్కి ఇన్ఫెక్షన్ రావడం, కొలిసిస్టైటిస్ అంటాం. దానివల్ల నొప్పి, పెయిన్, ఫీవర్, వామిటింగ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి కంపల్సరీగా సర్జరీ చేస్తాం వాటికి. సో ఈ విషయంలో మనకందరికి అపెండిసైటిసే తెలుసు సహజంగా. ఓకే, సో పొట్ట కింద భాగం ఇటు సైడ్కి వస్తే నొప్పి, దాన్ని మనము అపెండిక్స్ అని గుర్తుపెట్టుకుంటాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే పొట్టకి పైన భాగం, ఓకే, బ్రెస్ట్ కింద భాగం, ఈ పార్ట్లో బాగా పెయిన్ వస్తున్నా, బాగా తిప్పినట్టున్నా, వామిటింగ్స్ అవుతున్నా అండ్ వెనక్కి తంతున్నట్టుగా ఉంటున్నా, సో గాల్ బ్లాడర్ స్టోన్ ఉందేమో అని ఒక చిన్న కాన్షియస్గా ఉండి మీరు డాక్టర్ని కలిస్తే బెటర్ ఆప్షన్. ఎస్పెషల్లీ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికి ఎక్కువ వస్తాయి అన్న పాయింట్లో మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న పాయింటే 40sలో ఉన్న ఫీమేల్ పిల్లలంతా అయిపోయాక ఫ్యాటీగా ఉన్న వాళ్ళకి, ఫీమేల్స్కి ఎక్కువ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ విషయంలో ఎస్పెషల్లీ ఫ్యాట్గా ఉన్న వాళ్ళు, లావుగా ఉన్న ఆడవాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. సో ఎలాంటి సిమ్టమ్ ఉన్నా, బాగా తిప్పుతున్నా, మీకు అది ఎసిడిటీ అనుకోని, చాలా మంది ఎసిడిటీ అనుకొని మిస్లీడ్ అయ్యే చాలా మంది అవుతారు అట్లా ఎసిడిటీ అనుకొని సిమ్టమ్స్ ప్యాంటప్రజోల్ లాంటివి వేసుకుంటూ ఉంటారు. ఎస్, సో ఎసిడిటీతో బాగా ప్రెజెంట్ అవుతారు మనము. సో ఎసిడిటీ బాగా ఉండి చాలా తిప్పుతుంది కడుపులో అనే ఊరికే మనము ఈ ప్యాంటాప్ టాబ్లెట్ వేసుకుంటున్నాను, ఇంకోటి వేసుకుంటున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది గాల్ బ్లాడర్ స్టోన్స్. ఈ విషయం మర్చిపోకండి. సో మీరు బ్యారియాట్రిక్ సర్జరీ అన్నారు, అంటే అసలు ఈ బ్యారియాట్రిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీ అని మా అందరికీ తెలుసు, బట్ జనానికి చెప్పడానికి బ్యారియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి, అసలు ఏం చేస్తాం అక్కడ? బేరియాట్రిక్ సర్జరీ అనడం కన్నా ఇప్పుడు మేము మెటబాలిక్ సర్జరీ అంటున్నాము. పేషెంట్కి వాళ్ళ పేషెంట్స్గా నార్మల్గా ఒబీస్గా ఉండేవాళ్ళు, ఒబేసిటీ ఇస్ ఎ డిసీజ్ నౌ. సో ఇప్పుడు వాళ్ళకి ఏంటి, దే ఆర్ మోర్ ప్రోన్ టు డెవలప్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియాస్ అంటాం. అంటే పేషెంట్ పడుకుని బాగా గురకబెడుతూ ఉంటారు, బాగా మోకాలు నొప్పులు వస్తాయి బికాస్ అవే వెయిట్ బేరింగ్. సో ఇవన్నీ ఉన్నప్పుడు పేషెంట్ లావుగా ఉన్నారంటే ఇవన్నీ ఎక్కువ లావు ఉండడం వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ అనుకుంటాం. సో అందుకని మేము పేషెంట్స్కి ఇవన్నీ ఉన్నాయి అంటే లావుగా ఉన్నప్పుడు, సో లావు ఉందని మేము ఎట్లా డిసైడ్ చేస్తామంటే బిఎంఐ అని ఉంటుంది, అంటే బాడీ మాస్ ఇండెక్స్, ఇట్ ఈస్ వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో అది ఏషియన్స్కి, మనకేను యూరోపియన్స్కి డిఫరెన్స్ ఉంటుంది. బిఎంఐ అంటే వెయిట్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. అది చెక్ చేసుకున్న తర్వాత పేషెంట్ ఒకవేళ మాకున్న బిఎంఐ క్రైటీరియాలో ఫిట్ అవుతున్నారు అంటే మేము సర్జరీ చేస్తాం. సో 30 కన్నా ఎక్కువ ఉన్నారు అంటే we ask them to undergo surgery along with some comorbidities, sugar, uncontrolled diabetes కానీ, హైపర్ టెన్షన్ కానీ, obstructive sleep apnea అవన్నీ ఉన్నాయన్నప్పుడు మేము రెగ్యులర్ సర్జరీ చేసుకోవాలి. అంటే పేషెంట్కి ఫస్ట్ మెడికేషన్స్ ఇస్తాము, మళ్ళీ వెయిట్ రెడ్యూసింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాము, న్యూట్రిషన్ చెప్తాము. ఇవన్నీ అయ్యి పేషెంట్ ఫాలోఅప్లో ఉన్నారు, పేషెంట్ మంచిగా చెప్పేది వింటున్నారు, రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటారు అనుకున్న వాళ్ళకి we advise them for surgery. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, అంటే లావు ఉన్న వాళ్ళకి పెద్ద సమస్య. ఒబేసిటీ అనేది జబ్బు. ఒకప్పుడు ఒబేసిటీ అనేది మా వంశము అలా అనుకుంటాం కదా, ఒబేసిటీ ఈజ్ ఎ డిసీజ్. అదే కదా మీరు చెప్తుంది. సో ఒబేసిటీ ఒకటే కాకుండా డాక్టర్ గారు చెప్పిన ఇన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా అడిషనల్గా ఉంటే వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే ఈ బ్యారియాట్రిక్ సర్జరీలో అసలు ఏం చేస్తే వెయిట్ తగ్గుతుంది అది చెప్పండి మాకు. సర్జరీలో మేము ఒక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, అంటే అది మోస్ట్ కామన్లీ డన్ సర్జరీ. దాంట్లో ఏం చేస్తాం, స్టమక్ ఒక పార్ట్ని తీసేస్తాం. సో స్టమక్ని సగం చేస్తే తప్ప మనకి వెయిట్ లాస్ అవ్వదంటారా? అంటే దాంట్లో ఒక ఫండస్ స్టమక్ అని ఉంటుంది, అక్కడ నుంచి హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే నాకు ఆకలి వేస్తుంది అని తెలుస్తుంది కదండి, ఆ హార్మోన్స్ తీసేస్తాం. సో ఆకలి వేయదు అండ్ అట్ ద సేమ్ టైం స్టమక్ సైజ్ తగ్గిపోతుంది. సో స్టమక్ లో పార్ట్స్ ఉంటాయా డాక్టర్ గారు? స్టమక్ అంటే ఒకటే ఉంటుంది స్టమక్. ఫర్ అస్ టు స్టడీ మేము స్టమక్ వేరే రకాలు అనుకుంటాం, ఫండస్ అంటాం, బాడీ అంటాం, పైలో యాంట్రమ్. సో ఎక్కడి నుంచి ఈ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆకలి వేసే హార్మోన్స్ ఫండస్ లో ఉంటుంది. సో స్టమక్ యొక్క పై భాగం ఉంటుంది. వెరీ గుడ్. స్టమక్ యొక్క పై భాగంలో ఉన్న ఫండస్ దగ్గర మనకి హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పార్ట్ ని తీసేస్తే జనానికి ఆకలి తగ్గుతుందన్న ఈ సర్జరీ. ఆకలి తగ్గడం ఒకటి, ఇంకో స్టమక్ సైజ్ కూడా తగ్గించేస్తాం. సో అందుకని చెప్పి ఆకలి తగ్గుతుంది, అట్ ద సేమ్ టైం ఎక్కువ తినలేరు. సో అందుకని చెప్పి అదొక టైప్ ఆఫ్ సర్జరీ. ఇంకోటి రూ అండ్ వై గ్యాస్ట్రిక్ బైపాస్ అని, దాంట్లో ఏం చేస్తామంటే కొంచెం స్టమక్ సైజు తగ్గిస్తాము, చిన్న పేగుని తెచ్చి కొంచెం పైన జాయిన్ చేస్తాం. సో ఒకేసారి పేషెంట్ తిన్నదంతా పేగులకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి కొంచెం మాల్ అబ్జార్ప్షన్
అవుతుంది. సో వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు బాగా ఎక్కువగా చేసే సర్జరీ 1 అనస్టమోసిస్ గ్యాస్ట్రిక్ బైపాస్ అని చేస్తున్నారు. ఒక అనస్టమోసిస్ అంటే ఒక అనస్టమోసిస్ జాయిన్ చేయడం, పొట్టని తిన్న పేగులో చిన్న పార్ట్తో జాయిన్ చేస్తారు. సో దానివల్ల కూడా రిజల్ట్స్ ఇప్పుడు చాలా బాగున్నాయి. సో పొట్టని చిన్న పేగుని జాయిన్ చేసి అనాస్టమోటిక్ సర్జరీ అంటాం. ఓకే, సో పొట్టని చిన్న పేగుని పొట్టని అటాచ్ చేసి సర్జరీ. దీనివల్ల డైరెక్ట్గా ఫుడ్ స్టమక్లో ఆగకుండా ఇంటెస్టైన్లోకి వెళ్ళిపోతుంది. అంటే బాగా నమిలి తినాలా, ఇలా తినాలా అంటే స్టమక్లో ఆగపోతే వచ్చే నష్టం ఏంటి? అది ఒక రీజన్ వెయిట్ లాస్ అవ్వడానికి మాల్ అబ్జార్ప్షన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా థియరీ చెప్పాలి మళ్ళీ మాట్లాడితే ఏమంటారు, ఒక జనరల్గా ఒక పైలోరస్ అంటాం, అదొక దట్ ఈస్ ద ఏరియా వేర్ స్టమక్ హోల్స్ ఆఫ్ ఫుడ్. ఆ పైలోరస్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఫుడ్ కిందికి వెళ్ళదు. సో బాగా ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత కొంచెం కొంచెం కింద పేగులోకి వెళ్ళిపోతుంది. మనం ఇది మార్చామనుకోండి, ఆ ఫుడ్ డైజెషన్ ఉంటుంది, డైరెక్ట్గా ఫుడ్ కిందికి వెళ్తుంది. అండ్ ఆల్సో మేము పేగుని తెచ్చి పైన ఇక్కడ జాయిన్ చేయాలి, చిన్న కింద ఉండాల్సిన పేగుని పైన జాయిన్ చేస్తాం. సో ఫుడ్ ఫాస్ట్గా పాస్ అయిపోతుంది. అలాంటప్పుడు మరి తిన్న పోషకాలన్నీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా? కొంచెం మాల్ అబ్జార్ప్షన్ వస్తుంది. మాల్ అబ్జార్ప్షన్ డెఫినెట్లీ వస్తుంది. ఈ మాల్ అబ్జార్ప్షన్ రాకూడదు అనుకుంటే మేము స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని చేస్తాం. అది చేస్తే పేషెంట్ సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, పేషెంట్ నెసెసిటీ ఏంటి, బిఎంఐ ఎట్లా ఉంది, అవన్నీ చూసుకుని టైప్ ఆఫ్ సర్జరీ మేము మార్చుకుంటాం. సో లావు తగ్గాలంటే, ఆకలి తగ్గించుకోవాలంటే ఈ సర్జరీస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి, ఎస్పెషల్లీ లావు ఉన్న వాళ్ళకి. అండ్ మీకు అర్థమైంది కదా, స్టమక్ మనకి 3 పార్ట్స్లో ఉంటుంది. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన విధంగా ఫండస్, బాడీ, పైలోరస్, అదే కదా మీరు చెప్తుంది. సో మామూలు తిన్నాక 4 గంటలు ఉంటుంది కదా ఫుడ్ మన స్టమక్లో. సో 4 గంటలు ఉండాల్సిన ఫుడ్ని వెంటనే చిన్న పేగుకి వెళ్ళిపోయేటట్టుగా ఈ సర్జరీ చేయటం వల్ల కొంతవరకు విటమిన్ డెఫిషియన్సీస్ రాకుండా మనం జాగ్రత్త తీసుకొని వాళ్ళకి కడుపులో ఫుడ్ ఎక్కువ ఒబెసిటీ రాకుండా, ఎక్కువ ఫుడ్ తినకుండా వాళ్ళకి చేస్తాం. అంతే కదండి? సో వాళ్ళు ఏం చేస్తారు, వారంలో డైలీలో ఒక 3-4 అవర్స్ గ్యాప్లో కొంచెంగా తింటూ ఉంటారు. అంతేనా? అట్లా అవసరం లేదు. పేషెంట్కి మనం ఆల్రెడీ స్టమక్ ఆకలి తగ్గించడానికి ముందే హార్మోన్స్ తీసేస్తున్నాం కాబట్టి రెగ్యులర్ కూడా ఆకలి కూడా వేదు వాళ్ళకి. ఓకే, ఆకలి తగ్గుతుంది, తినే కెపాసిటీ కూడా తగ్గుతుంది, స్టమక్ సైజ్ కూడా తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్స్ వల్ల ఓకే ఈ బైరేట్రిక్ సర్జరీ చేసే ఆప్షన్స్ తగ్గాయా కొంచెం ఏమన్నా? అట్లా ఈ ఇంజెక్షన్ రీసెంట్గా వచ్చాయి. మన దగ్గర లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఏమీ లేవు. షార్ట్ టర్మ్ రిజల్ట్స్ ఆర్ వెరీ ఎంకరేజింగ్. లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. సో లాంగ్ టర్మ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దెన్ వీ కెన్ కంపేర్ చేసి స్టడీ చేశారనుకోండి, అప్పుడు వీ కెన్ టెల్ ఏది బెటర్ అని. యాజ్ ఆఫ్ నో సర్జరీ ఈజ్ వెరీ గుడ్. సో సర్జరీ కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నారు? ఎప్పటి నుంచో, చాలా సంవత్సరాలు చేస్తున్నారు సర్జరీస్. అట్లీస్ట్ 10 years నుంచి సైడ్ ఎఫెక్ట్స్ 30-40 years నుంచి చేస్తున్నారు. 30-40 years నుంచి బేరియాట్రిక్ సర్జరీ లా ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా చేస్తున్నారు. అండ్ చాలా మంది, ఇప్పుడు నా పేషెంట్స్ కూడా చాలా మంది వెయిట్ లాస్ కూడా అయ్యారు బేరియాట్రిక్ సర్జరీ వల్ల. ఆకలి తగ్గిన డాక్టర్, నేను ఒక 10 kgs తగ్గా, 20 kgs తగ్గా అని చెప్తుంటారు. బట్ ఇప్పుడు వచ్చిన ఇంజెక్షన్స్ మనకి కొత్తగా తెలుస్తుంది, బట్ దాని మీద లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో తెలియదు. బట్ అది కూడా హెల్ప్ చేస్తుంది. బట్ ఏది ఏమైనా అండి, ఒబేసిటీ చాలా పెద్ద ప్రాబ్లం. దాన్ని సర్జికల్గా తగ్గించుకోవచ్చు. మీరు తలుచుకుంటే ఎక్సర్సైజ్ చేసి, ఓకే, జస్ట్ ఎక్సర్సైజ్ చేసి కొంచెం జంక్ ఫుడ్ తగ్గించుకొని కొంచెం శ్రద్ధ పెడితే ఈజీగా అయ్యే వెయిట్ లాస్ని ఇంత కాంప్లికేటెడ్ కూడా చేసుకోకూడదేమో అనిపిస్తుంది. బట్ ఏమవుతుందంటే ఒబేసిటీ వచ్చేయటం ఒక ఎత్తు అయితే, ఈ జబ్బులు రావటం అంటే హైపర్ టెన్షన్ అన్కంట్రోల్గా ఉండటం, డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండటం, పడుకుంటే విపరీతంగా గురక రావటం, మోకాళ్ళ మీద బాగా బరువు పడటం, యంగ్ ఏజ్ ఎస్పెషల్లీ ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే మనం అడాలసెంట్ ఏజ్ పిల్లలు కూడా, అంటే 18 years 25 years వాళ్ళు కూడా చాలా ఒబేస్ ఉన్నారు. వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ చాలా హెల్ప్ అవుతాయి. బట్ వాళ్ళలో ఒక చిన్న కమిట్మెంట్, డిసిప్లిన్ ఉంటే మాత్రం సర్జరీతో పాటుగా ఇవన్నీ కూడా చేసుకొని వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. బట్ ఏదేమైనా వెయిట్ లాస్ అవ్వాలంటే డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఈ విషయం మర్చిపోకండి. ఇంకో పెద్ద ప్రాబ్లం ఈ గ్యాస్ట్రిక్ సంబంధించింది ఏంటి అని అంటే మనందరికీ కూడా పైల్స్ ప్రాబ్లం. ఓకే, ఈ పైల్స్ ప్రాబ్లంకి చాలామంది డాక్టర్ని సంప్రదించకుండా పైల్స్ సర్జరీ చేయమని చెప్పేసి వాళ్ళు డాక్టర్ సంప్రదించకుండా అదర్ మీన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. ఓకే, ఆయుర్వేదిక్ అంటారు, హోమియోపతి అంటారు. ఇది ఎంతవరకు అంటే మీరు కూడా చాలామంది చూసుంటారు కదా, ఏమన్నా ఈ పైల్స్ అన్న ప్రాబ్లము వితౌట్ సర్జరీ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్? పైల్స్ అనేది ఫస్ట్ మేము చూసి డయాగ్నోస్ చేస్తామండి. చాలా మంది మా దగ్గర పైల్స్ అని వస్తారు. 3 రకాలు ఉంటాయి, 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఫిషర్ అంటాము, ఒకటి పైల్స్, ఇంకోటి ఫిస్టులా అంటాము. పైల్స్ అంటే అసలు ఏంటి? అక్కడ ఒక మన అందరికీ ఉంటాయండి. అవి ఒకవేళ కింద మన మోషన్ వెళ్ళే దారం దగ్గర ఒకవేళ ఉన్న కుషన్స్ అంటే మోషన్ ఈజీగా పాస్ అవ్వే కుషన్స్ సైజ్ పెరిగి దాంట్లోంచి బ్లీడింగ్ వస్తుంటే వాటిని మేము పైల్స్ అంటాం. ఓకే, సో పైల్స్ అంటే ఆ మ్యూకస్ కిందకి జారటం, మ్యూకోసా కిందికి జారి సిమ్టమ్స్ రావడం, బ్లీడింగ్ అవ్వడం కానీ, మోషన్ అడ్డుపడడం కానీ, ఓకే, దాన్ని పైల్స్ అంటాం.
సో దీనికి ఫిజర్ అంటే దానికి చీరుకుపోయినట్టు కావడానికి ఫిజర్. ఫిషర్ అంటే మలద్వారం దగ్గర చిన్న గాయం ఏర్పడుతుంది, అదే గారం, అదే మనం అంటే గట్టిగా మోషన్ పాస్ చేయడం వల్లనో దేని వల్లనో ఒక ఫిజర్ లాగా చిన్న గాయం లాగా ఏర్పడుతుంది. గాయం లాగా ఏర్పడుతుంది అని ఫిజర్ అంటాం. మీరు చెప్పిన ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అంటే మోషన్ వెళ్ళే ద్వారం పక్కన ఎటైనా మ్. ఒక చిన్న పస్ పాయింట్ ఏర్పడుతుంది, చిల్లు ఏర్పడి దాంట్లో పస్ కారుతుంటుంది. సో మేము చూస్తే దానికి మన ఇంటెస్టైన్ కి మధ్యలో ఒక అబ్నార్మల్ దారి ఏర్పడడం వల్ల దాన్ని ఫిస్టులా అంటాం. సో ఫిస్టులా అంటే ఏంటండి, ఒక చిన్న దారి ఉంటుంది, అటువైపు ఓపెనింగ్ ఇటువైపు ఓపెనింగ్. అది మన యానస్ అంటే మన మోషన్ వెళ్ళే దగ్గర నుంచి ప్లస్ అది ఒక ఇంటెస్టైన్లో కూడా మళ్ళీ చిల్లు ఏర్పడుతూ అది అసలు మనకి గాయం హీల్ అవ్వనివ్వదు, చాలా ప్రమాదకరంగా, అది కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉండే ప్రాబ్లం అనుకుంటారు. రికరెంట్ గా వస్తుంది ప్రాబ్లమ్. ట్రీట్మెంట్ సరిగా తీసుకోవట్లేదు, యాంటీబయాటిక్ వేసుకుంటాం, ఉన్న పస్ తగ్గిపోతుంది, మళ్ళీ రికరెంట్ గా వస్తుంది, సైజ్ పెరుగుతూ పోతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ ఏర్పడుతూ ఉంటాయి. సో అందుకని ఫిస్టులా కొంచెం కష్టమైన ప్రాబ్లం టు ట్రీట్. అర్లీ ట్రీట్మెంట్ బెటర్ అండి ఎప్పుడైనా. ఓకే. సో ఈ పైల్స్ అంటే ఏదో మీరు జస్ట్ కిందకి కండ జారటము, నాకు రక్తం వస్తుంది ఒక్కటే కాదండి. ఈ విషయాలన్నీ కూడా మీరు డాక్టర్ని కరెక్ట్గా సంప్రదించి, ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ సంప్రదించి వాళ్ళు ప్రాపర్గా మీకు ఎగ్జామినేషన్ చేసి ఇది పైల్సా, ఇది ఫిషరా, ఇది ఫిస్టులానా అనేది డయాగ్నోస్ చేసిన తర్వాతనే మీకు సర్జరీ. అందరికీ సర్జరీ పడదు, సహజంగా అందరికి సర్జరీ పడదు కదా డాక్టర్. పైల్స్ అందరికీ సర్జరీ అవసరం లేదండి. వీ హ్యావ్ 4 grades, grade 1, 2, 3, 4. జనరల్గా grade 1 and 2 మెడికల్ మేనేజ్మెంట్ కానీ కొంచెం స్క్లీరోథెరపీ అంటాం, రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అంటాం, అవి చేస్తే సరిపోతాయి. కొన్ని అర్లీ స్టేజ్ ఆఫ్ grade 3 కూడా అంటే సర్జరీ లేకుండా అయిపోతుంది. బాగా డిలే చేసి వచ్చారు, రికరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, grade 3, grade 4 నేను చెప్పినట్టు ఉన్నాయి అంటే వాళ్ళకి మాత్రమే సర్జరీ చేస్తాం. అండ్ అంటే చాలా మంది చాలా పెయిన్ఫుల్ అది అనుకుంటారు. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్. పొద్దున సర్జరీ, సాయంత్రం ఇంటికి కూడా వెళ్ళిపోతారు వాళ్ళు. అండ్ 3 రకాల సర్జరీ చేస్తాం. ఓపెన్ సర్జరీ కానీ, లేకపోతే లేజర్ సర్జరీ కానీ, స్టేప్లర్ సర్జరీ అని చేస్తాము. అవి జనరల్గా వెరీ లెస్ పెయిన్ఫుల్ సర్జరీస్. సో మరి చాలా మంది ఇంత చిన్న సర్జరీకి పైల్స్ అంటే ఎందుకు భయపడతారు, నాకు పైల్స్ సర్జరీస్ అంటే ఎందుకు భయపడతారు నాకు అర్థం కాదు. ఇప్పటికి నా పేషెంట్స్ ఆల్మోస్ట్ ఈ డాక్టర్ గారి దగ్గరికి ఒక 10 మందిని పంపించా. 5 సర్జరీ చేయించుకున్న 5 మాత్రం అదర్ మీన్స్ ఎత్తుక్కుంటున్నారు. బట్ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే సచ్ ఏ సింపుల్ సర్జరీ, పొద్దున వెళ్తే సాయంత్రం కల్లా అయిపోతుంది, ఇన్ని రోజుల కష్టం తీరిపోతుంది అని అన్నప్పుడు పైల్ సర్జరీ ఒకవేళ grade 3 దాటి ఉంటే, సర్జరీ కనుక డాక్టర్ చెప్పుంటే మీరు కష్టపడకండి, ఖచ్చితంగా సర్జరీకి వెళ్ళండి. ఎందుకంటే ఇంత చిన్న సర్జరీతో అయిపోయేదాన్ని జీవితాంతం, ఎందుకంటే చాలా ఇబ్బందిగా కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది డాక్టర్. grade 3, grade 4 ఉన్నాయంటే కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, బాగా కూర్చోడానికి రాదు, సైడ్ తిరిగి కూర్చోవాల్సి వస్తుంది, రిపీటెడ్ ఫ్రిక్షన్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. సో బ్లీడింగ్ అవడం వల్ల లేడీస్ కి జెంట్స్ కి ఇద్దరికి ఇంకా హిమోగ్లోబిన్ బాగా లో అవుతుంది. చాలా మంది హిమోగ్లోబిన్ లో అయ్యి వీక్నెస్ ప్రెజెంట్ అవుతారు, అంత నెగ్లెక్ట్ చేసి ఉంటారు. సో పైల్స్ అన్న వాళ్ళు కనిపించేది కూడా హిమోగ్లోబిన్ లో కనిపిస్తారు, కనబడతారు. సో ఇక్కడ రక్తం బాగా పోతుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి అనుకోండి రక్తస్రవణ ఉంటుంది, ఎవ్రీ మంత్ కొంత పోతుంది, దాని తగ్గట్టుగా తింటే సరిపోతుంది. కానీ జెంట్స్కి కనుక హిమోగ్లోబిన్ తగ్గితే ఫస్ట్ చెక్ చేసేది పైల్సే కదా డాక్టర్. ఎస్పెషల్లీ లూజ్ స్టూల్ అంటే స్టూల్స్ లో రక్తం ఏమైనా పోతుందా అంటే పేషెంట్స్ వచ్చి మా దగ్గర మోషన్ అయిన తర్వాత ఒక స్ప్లాష్ లాగా బ్రైట్ రెడ్ బ్లడ్ పడుతుంది అని చెప్తే వీ థింక్ ఇట్ హ్యాస్ పైల్స్ ఓన్లీ. మాకు మోషన్ తో పాటు బ్లడ్ వస్తుందా, మోషన్ ముందు వస్తుందా తర్వాత వస్తుందా, అది ఇంపార్టెంట్. మోషన్ తో పాటు బ్లడ్ వస్తుందంటే మాకు మేము వినే సిమ్టమ్ మోషన్ నల్లగా అవ్వడం, దాన్ని మెలీనా అంటాము. అట్లా ఉంది అంటే చాలా టెస్ట్ చేయించుకోవాలి, ఎండోస్కోపీ చేస్తాం, కొలనోస్కోపీ చేస్తాం. సో అవన్నీ, సో అది క్యాన్సర్ కూడా అవ్వచ్చు అన్న పాయింట్ లో ఉంటుందా, లేకపోతే బ్లీడింగ్ ఎక్కడో ఇంటెస్టినల్ సిస్టమ్ లో అవుతుంది అందుకే మోషన్ నల్లగా వస్తుంది? క్యాన్సర్ వన్ ఆఫ్ ద మెనీ రీజన్స్ అంతే, చాలా రీజన్స్ లో క్యాన్సర్ ఒక రీజన్ అయితే తప్ప క్యాన్సరే రీజన్ కాదు. సో ఈ మోషన్ నల్లగా అవుతుంది అంటే చాలా రీజన్స్ ఉంటాయి, అవి ఏంటి అని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. చిన్న మామూలు చాలా మంది ఆల్కహాల్ లివర్ డిసీజ్ ఉంటుంది, వాళ్ళు కూడా కొంత అప్పుడప్పుడు వెరైసిస్ అంటాం, దాంట్లోంచి కొంచెం బ్లీడ్ అయ్యి కూడా మోషన్ నల్లగా అవ్వచ్చు. సో క్యాన్సర్ ఒకటే కాదు, క్యాన్సర్ కూడా ఇంపార్టెంట్ రీజన్. అది కూడా ఒక ఎల్డర్లీ మేల్ వచ్చారు విత్ మెలీనా, సో వాళ్ళ క్యాన్సర్ లేదు అని చెప్పడానికి లేదు, వితౌట్ ఎనీ హిస్టరీ ఆఫ్ ఆల్కహాలిజం. సో అట్లాంటి వాళ్ళకి మేము డెఫినెట్ గా క్యాన్సర్ ఉందా ఇలా రూల్ అవుట్ చేసుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటారు. ఓకే, సో ఒక విషయం గుర్తుంచుకోవాలి, బ్లాక్ స్టూల్స్ అంటే మనం వెళ్ళే మోషన్ కనుక నల్ల రంగులో వస్తుంది అనుకుంటే, మామూలు రంగు కన్నా మారింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ విషయం మర్చిపోవద్దు, ఖచ్చితంగా మీరు కలవాల్సింది సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. తర్వాత డాక్టర్, మోషన్ తర్వాత బ్లడ్ వస్తుంది అంటే అది లోవర్ జిఐ ట్రాక్ట్లో ఉన్న కాజెస్ అని అర్థం. అంటే ఏదో ఇప్పుడు మేము చెప్పుకున్న హెమరాయిడ్స్, పైల్స్, లేకపోతే ఫిషర్ ఉన్నప్పుడు మోషన్ వెళ్ళిన తర్వాత ఆ రాపిడికి, ఆ ఫ్రిక్షన్కి కొంచెం బ్లడ్ లాస్ అవుతుంది. సో అందుకని పేషెంట్ ఫస్ట్ స్టూల్ పాస్ చేసేస్తారు, స్టూల్ పాస్ చేసిన తర్వాత
సడన్గా ఒక స్ప్లాష్ ఒక ప్యాన్లో బ్రైట్ రెడ్ కలర్ బ్లడ్ పడుతుంది. ఓ అట్లా ఉంటే వీ థింక్ ఇట్ యాస్ లోవర్ జిఐ ట్రాక్ట్. అట్లా వాళ్ళు చెప్పే హిస్టరీ మాకు చాలా ఇంపార్టెంట్. మేము దెన్ క్లినికల్గా అప్పుడు ఎగ్జామిన్ చేసి చేయడం మొదలు పెడతాం. ఓకే. సో ఈ బ్లడ్ విషయంలో మాత్రం గమనించుకోండి. అయితే మోషన్ కన్నా ముందు కూడా బ్లడ్ వస్తుందా డాక్టర్? మోషన్ కంటే ముందు బ్లడ్ రావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ బ్లడ్ రావచ్చు. అది కూడా హిమరాయిడ్స్ అండ్ పైల్స్ లోనే ఉంటుంది. అది అంత అది కూడా అదే సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి చూసి పైల్స్ వల్ల కూడా రావచ్చు, హెమరాయిడ్స్ వల్ల రావచ్చు. ఓకే. బట్ మోర్ కామన్ మోషన్ అయిపోయిన తర్వాత బ్లడ్ పడడం. ఓకే. సో ఈ విషయంలో మీరు అందరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మోషన్ ఏ రంగులో వస్తుంది? రెగ్యులర్ కలర్లో వస్తుందా, డార్క్ బ్లాక్ కలర్లో వస్తుందా? కొన్నిసార్లు వైట్ స్టూల్స్ అని కూడా అంటాం కదా డాక్టర్, తెల్లగా కూడా వస్తుంది కదా మోషన్. అది జిగురు పడడం వల్ల జిగురు పట్టడం వల్ల. అది దేనికి కన్సర్న్ వైట్ స్టూల్ రావటం అనేది? జిగురు పడుతున్నాయంటే ఫస్ట్ మేము అంటే వి థింక్ ఆఫ్ అంటారు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం, అల్సరేటివ్ కొలైటిస్ అదొక రీజన్ ఉండొచ్చు. పేషెంట్ కొంచెం అప్పుడప్పుడు ఆయిలీ స్టూల్స్ అవుతాయి, అట్లా ఉన్న వాళ్ళకి క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటాం. అలా ఉన్న వాళ్ళకి ఆయిలీ స్టూల్స్ అవుతాయి. వైట్ స్టూల్స్ ఉండవు, బట్ మోషన్ తో పాటు కొంచెం ఆయిల్ పడుతుంది. మనం ఫ్లష్ చేసిన ఆయిల్ పైన తేలుతూ ఉంటుంది, అంత ప్యాన్లో అతుక్కుంటుంది, ఈజీగా ఫ్లష్ అవుట్ అవ్వదు. అట్లా ఉన్నాయి అంటే ఆయిలీ స్టూల్స్ ఉంటే క్రానిక్ ప్యాంక్రియాటిస్ పేషెంట్ పెయిన్ అబ్డమన్ ఉందా అవన్నీ వి థింక్ ఆఫ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. సహజంగా స్టూల్స్ యొక్క చేంజెస్ తోనే మనం చాలా డయాగ్నోసిస్ చేయొచ్చు కదా? చాలా చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ అండి, మనం అనుకున్న మోషన్ వెళ్ళినప్పుడు ఆ మోషన్ రంగు, ఆ మోషన్ యొక్క ఇది బట్టి మనం చాలా అంటే మన గ్యాస్ట్రో ఇంటెస్టైన్ సిస్టమ్ ఎలా ఉందో కూడా డాక్టర్స్ అసెస్ చేస్తారు. ఈ విషయం గమనించుకోండి. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో హెర్నియా ప్రాబ్లం. హెర్నియా అంటే స్కిన్ అంటే అసలు హెర్నియా అంటే ఏంటో, దాన్ని ఎలా అడ్రస్ చేయాలో మనకి డాక్టర్ కపిల్ తేజస్వి చెప్తారు. చెప్పండి. హర్నియా అంటే ఒక అబ్నార్మల్ ప్రొట్రూషన్ ఆఫ్ ఫ్యాట్ ఆర్ ఎనీ ఆర్గాన్ ఫ్రమ్ ద ఇన్సైడ్. హర్నియా అంటే చిన్న చిల్లు ఏర్పడి పొట్టలో ఉండే కంటెంట్స్ పేగ్ అవ్వచ్చు, లేకపోతే ఒమెంటం అంటాం, కొవ్వు అవ్వచ్చు, బయటికి వస్తున్నాయి అనుకోండి, వాటిని హర్నియా అంటాం. అది ఏ ఏరియాలో వస్తుంది దాని మీద డిపెండ్ చేసుకుని హర్నియాస్ మారుతాయి. ఆల్రెడీ ముందు సర్జరీ అయింది, ఆ సర్జరీ ఏరియాలో పేషెంట్కి అట్లా ఒక వాపులా కనబడుతుంది, దాన్ని ఇన్సిషనల్ హర్నియా అంటాం. కింద సర్జరీ అంటే మాకు దాన్ని ఏంటి ఇది అవుతుంది కదా, చిన్నప్పుడు సిజేరియన్ సెక్షన్ అవుతుంది కదా, సిజేరియన్ హిస్టెక్టమీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అవ్వచ్చు. ఎక్కడైనా ముందు స్కార్ ఏర్పడి ఆ స్కార్ నుంచి ఒక స్వెల్లింగ్ లాగా కనబడుతుంది పొట్ట మీద అంటే వాటిని ఇన్సిషనల్ హర్నియా అంటాం. అదే గ్రాయిన్ అంటే గజ్జల ఏరియాలో ఒకవేళ హర్నియా వస్తుంది అనుకోండి, ఇంగ్వైనల్ హర్నియా అంటాం. ఇంకా మేము బాగా మోర్ కామన్ గా చూసేది బొడ్డు దగ్గర హర్నియా రావడం, వాటిని అంబిలికల్ హర్నియా అంటాం. సో హర్నియా ఇంకా చాలా రకాలు ఉన్నాయి, లంబార్ హర్నియా అవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ మోర్ కామన్. ఓకే. ఈ అంబలికల్ హెర్నియా ఎందుకు వచ్చే అవకాశం ఉంటుంది? ఒక పేషెంట్స్ మోస్ట్లీ ఇన్ ఫీమేల్స్ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి యూట్రస్ సైజ్ పెరిగినప్పుడు కానీ సో అబ్డమిన్లో ప్రెషర్ పెరుగుతుంది. అబ్డమిన్ ప్రెషర్ పెరగడం వల్ల అంబిలికస్ న్యాచురల్ స్కార్ అంటాం. సో యాక్చువల్గా కొంచెం వీక్గా ఉంటుంది అదర్ పార్ట్స్తో కంపేర్ చేస్తే. సో అందుకని ఆ ఏరియా నుంచి హర్నియా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్. అండ్ ఆల్సో అంటే కొంతమందికి రిపీటెడ్గా కాఫ్ ఉండొచ్చు. వాట్ ఎవర్ కండిషన్స్ విచ్ పొట్టలో ప్రెషర్ పెరిగే కండిషన్స్ ఏమున్నా రిపీటెడ్గా పొట్టలో ప్రెషర్ పెరుగుతోంది అంటే వాళ్ళకి హర్నియా కామన్. అంబిలికల్ అనే కాదు, ఏ హర్నియా కామన్. అది పొట్ట ఇంగ్వైనల్ హెర్నియా అని ఉండొచ్చు, అంబిలికల్. బట్ ఫీమేల్స్ లో ఎక్కువ మనము ఈ ఇన్సిషనల్ హెర్నియాను అంబిలికల్ హెర్నియా ఎక్కువ చూస్తుంటాం కదా డాక్టర్? అంబిలికల్ హెర్నియా చాలా కామన్ గా చూస్తాం. అంబిలికల్ హెర్నియా అంటే మన బొడ్డు భాగం దగ్గర నుంచి చిన్న వాపు రావటం. అవి ఏంటి అవుతున్నాయంటే అక్కడ ఇంటెస్టైన్స్ కానీ లోపల అక్కడ ప్రెషర్ ఏర్పడి అక్కడ ఉన్న మజిల్స్ రెండు దూరం అవ్వటం వల్ల అక్కడ నుంచి మన లోపల పేగు భాగం బొడ్డు భాగం నుంచి బయటకు రావడాన్ని అంబలికల్ హెర్నియా అంటారు. ఆ బొడ్డు భాగం పైన కూడా అయ్యుండొచ్చు, కింద కూడా అయ్యుండొచ్చు. బొడ్డు పైన అవ్వచ్చు, కింద బొడ్డు దగ్గర కూడా అవ్వచ్చు. సో ఈ అంబలికల్ హెర్నియా ఏమైనా దగ్గుతున్నా, ఎక్కువ ప్రెషర్ అంటే బరువులు మోస్తున్నా, మీకు ఇట్లా చిన్న వస్తుంది, మళ్ళీ కొంతసేపు అయ్యాక లోపలికి వెళ్ళిపోతున్నానంటే అది హెర్నియా కింద మీరు పరిగణించాలి. దానికి కూడా ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి హెర్నియాస్ అన్నీ కూడా అది పొట్ట కింద భాగం అంటే తొడల మధ్యలో గజ్జల భాగంలో కూడా ఒక ఉబ్బు వస్తుంది దగ్గుతుంటే, మళ్ళీ పడుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఈ హెర్నియా విషయంలో అది అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. కాంప్లికేటెడ్ ఏరియాస్ చాలా ఎక్కువ, చాలా కాంప్లికేటెడ్. అంటే అది అబ్స్ట్రక్ట్ అయిపోయి ఇక వెనక్కి వెళ్ళదు, అప్పుడు చాలా విపరీతమైన నొప్పి ఉంటుందండి. సో ఈ హెర్నియా విషయంలో ఇలా దగ్గుతున్నప్పుడు ఉబ్బు వస్తుంది అన్న పాయింట్ అప్పుడు మీరందరూ కూడా కొంచెం సీరియస్ తీసుకొని ఈ హెర్నియాకి మీరు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు కరెక్ట్గా మీకు సర్జరీ చేయాలా వద్దా, ఏమన్నా మెడికల్గా కూడా దాన్ని అడ్రస్ చేయాలన్న విషయం చెప్తారు. సో ఒకటి చెప్పండి డాక్టర్, నాకు అన్ని హెర్నియాస్కి సర్జరీ అవసరమా, ఇంకేదైనా వేరే ఆప్షన్స్ ఉన్నాయా?
సర్జరీ హర్నియా ఉంటే సర్జరీ చేయించుకుంటేనే మంచిది. మంచిది. ఎందుకంటే ఎప్పుడు కాంప్లికేట్ అవుతుందో చెప్పడానికి రాదు. ఈ లైఫ్ లాంగ్ ఏం అవ్వకపోవచ్చు, నెక్స్ట్ డేనే అవ్వచ్చు. సో సర్జరీ చేయించుకుంటే మంచిది. బట్ డిపెండింగ్ ఆన్ ద సైజ్, ఏదో 1 మిల్లీమీటర్ ఉంది, 2 మిల్లీమీటర్స్ అంటే వాటికి ఏం పెద్ద జనరల్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకే. సో బట్ ఒకవేళ హర్నియా ఉంది అంటే సర్జరీ చేయించుకుంటే మంచిది. వీటికి ఎందుకంటే మెడికల్ మేనేజ్మెంట్ అంటూ ఏం లేదు. మ్యాక్సిమం ఏమి ఒక బెల్ట్ పెట్టుకోమని చెప్తాం, అబ్డామినల్ బైండర్ అంటాము. దట్ విల్ బయట నుంచి ప్రెషర్ పెడుతున్నాం పొట్ట పైన. ఓకే. అది పెట్టడం వల్ల కొంచెం కంటెంట్స్ పెరగకుండా ఉంటాయి. అంతేగాని ఏర్పడిన హోల్ ఎప్పటికీ క్లోజ్ కాదు, అన్లెస్ వీ డీల్ ఇట్ విత్ సూచరింగ్ అండ్ మెష్ పెడితే తప్ప. సో ఆల్రెడీ హోల్ ఫామ్ అయిపోయి కంటెంట్ బయటకు వస్తుంది కాబట్టి బెటర్ టు గో ఫర్ సర్జరీ అంటారు. సర్జరీ మంచిది, మంచిది ఆప్షన్. అంటే సిమ్టమ్స్ లేకపోయినా ఓన్లీ ఉబ్బు వచ్చి వెళ్తుంటే మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. సర్జరీ సైజ్ పెద్దగా ఉంది, హర్నియా సైజ్ పెద్దగా ఉంది, కొంచెం నొప్పి వస్తుంది, మధ్య నొప్పి క్లినికల్గా తగులుతుంది, చేతికి పేగు తగులుతుంది, అట్లా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే మంచిది. ఓ సో నైస్. సో హెర్నియా అంటే అడ్రస్ చేయండి, నెగ్లెక్ట్ చేసుకోకండి. ఎందుకంటే నేను డాక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు, చిన్న చిన్న కండిషన్స్ అంటే ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేసిన హెర్నియా కండిషన్స్కి, మనం ఇందాక మాట్లాడుకున్న పైల్స్ కండిషన్స్కి డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా డాక్టర్. అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి నెగ్లెక్టెడ్ కేసెస్లో కూడా హర్నియా వల్ల ఒకవేళ మీరు చెప్పినట్టు అబ్స్ట్రక్షన్ అయింది, అలా పేగు వచ్చి మెలుకపడింది, ఆల్రెడీ పేషెంట్ ఎప్పటి నుంచో హర్నియా ఉంది, సో పెద్ద పేగు మెలుకపడింది అన్నప్పుడు కొంచెం చిన్న సర్జరీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీగా మారిపోయి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్గా అవ్వచ్చు. సో చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్ చేసుకుంటే బెటర్. ఇవన్నీ చాలా మంది ఏమంటారంటే సర్జరీ అవాయిడ్ చేసుకుందాం, వద్దులే, అక్కర్లేదు అని అనుకుంటారు. కానీ ఈ విషయం హైలైట్ చేస్తున్నా. అంటే నాకు గ్యాస్ట్రెంట్రాలజీ ఎందుకు కొంత బాగా తెలుసు అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ సీన్ కేస్ హెర్నియా, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా. ఎంత సివియర్ కండిషన్ అంటే ఆవిడది, అండ్ షీ జస్ట్ వామిటెడ్ అవుట్ అండ్ షీ డైడ్. ఓకే, అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అని చెప్పి మాకు చెప్పారు అప్పుడు డయాగ్నోస్. అంటే ఎంబీబీఎస్లో ఉన్నప్పుడు మాకు అప్పుడు ఓకే దీంతో ఇంత డెత్ వస్తుందా అన్న విషయం నాకు అప్పుడు అనిపించింది. సో చిన్న చిన్న విషయాల్ని నెగ్లెక్ట్ చేయకుండా, హెర్నియాస్ ఉన్నా, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నా, ఈ పైల్స్ కనుక సర్జరీ చేయాలని డాక్టర్ చెప్పినా మీరు నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి సర్జరీ చేయించుకోవటమే ఉత్తమమైన విషయం. చాలామంది సర్జరీ విషయంలో పోస్ట్ పోన్ చేస్తుంటారు కదా. సర్జరీ లేట్ అయ్యేంత వరకు రారు, దట్ హ్యాస్ టు చేంజ్, అది మారాలి. యాటిట్యూడ్ ఆఫ్ పోస్ట్ పోనింగ్ సర్జరీ మార్చేసి అయిపోగొట్టేసుకోవాలి. అందరు ఏమనుకుంటారంటే డాక్టర్ ఉత్తిగా చెప్తున్నారు, అవసరం లేకుండా చెప్తున్నారు అనుకుంటారు. అంటే ఇది ఒకటి నడుస్తుంది మనకి మార్కెట్లో. లేదండి, హెర్నియా విషయంలో కానీ వేరే ఏమైనా డాక్టర్ గారు కనుక సర్జరీ చేసుకోవాలనుకుంటే కనుక మా డాక్టర్ కపిల్ తేజస్వి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయనను కలవచ్చు. ఇంకా మల్టిపుల్ ఒపీనియన్స్, ఒక్కొక్కసారి మనకి డౌట్ ఉంటుంది కదా, ఒక ఇద్దరు డాక్టర్స్ కూడా కలిసి సర్జరీ చేయాలంటే కనుక చేసుకోవడమే బెటర్ కదా డాక్టర్. సర్జరీ చేయాలి అని ఎవరు అనవసరంగా చెప్పరు ఉన్న సిచ్యువేషన్లో. సర్జరీ చేయించుకోవాలి అంటే చేయించుకుంటేనే మంచిది. మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుని టైం వేస్ట్ చేసి చేయడం కన్నా సర్జరీ చేయించుకోవాలి అని చెప్పారంటే చేయించుకుంటేనే మంచిది. ఓకే, సో సర్జరీ చేయాలని చెప్పారంటే చేయించుకోవటమే కరెక్ట్. ఈ విషయం మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ ఎవరు కూడా అవసరం లేకుండా సర్జరీ చేయరు. అండ్ మీకు ఒక్కటి చెప్పాలండి, సర్జన్స్కి మీకు ఎంత టెన్షన్ ఉంటుందో సర్జరీ చేయాలంటే సర్జన్కి కూడా కొంత టెన్షన్ ఉంటుంది. అనవసరంగా సర్జరీ చేసి టెన్షన్ తీసుకుని అనుకోరు కదండి డాక్టర్. ఎవరు అనుకోండి అసలు ఎంత రిస్క్గా ఉంటుందో, ఎంత రిస్కీ ఉంటుందో. అండ్ వాళ్ళ లైఫ్ కూడా నేను చాలాసార్లు గమనించాను, డాక్టర్ గారి లైఫ్ కూడా. సడన్గా ఒక ట్రామా వస్తుంది, ఎవరో పొడిచారంటారు, లేదా కింద పడ్డారంటారు. ఈ ట్రామా సర్జరీస్ చాలా ఇంపార్టెంట్ కదా డాక్టర్. అండ్ ఇమీడియట్గా విత్ ఇన్ ఎన్ని అవర్స్లో ఈ ట్రామా సర్జరీ చేసేయాలి? పేషెంట్కి యాక్టివ్గా బ్లీడ్ అవుతుంది, పేషెంట్ హిమోడైనమికల్ స్టేబుల్గా లేరు అంటే, బీపీ తక్కువ ఉంది, పల్స్ ఎక్కువ ఉంది, బాగా పొట్లు నొప్పి ఉంది అంటే మేము ఆన్ టేబుల్ అక్కడే వచ్చిన వెంటనే అక్కడే స్కాన్ చేసుకుంటాం. ఈ ఫాస్ట్ అంటాం దాన్ని. ఆ స్కాన్ చేసి పొట్లో నీళ్లు ఉన్నాయి అలాంగ్ విత్ దీస్ సిమ్టమ్స్ అంటే వెంటనే పేషెంట్ సర్జరీ తీసుకెళ్ళిపోతాం. సో అవన్నీ విత్ ఇన్ మినిట్స్ అయిపోవాలి, విత్ ఇన్ అవర్స్ అయిపోవాలి. సో ఎస్పెషల్లీ మీకు తెలియాల్సిన పాయింట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ యొక్క హీరోయిజం ఎక్కడ కనిపిస్తుంది అంటే యాక్సిడెంట్ అయిన పేషెంట్ని బతికించడంలో. ఈ విషయం మర్చిపోకండి. అంటే మీకు చెప్తున్న ఈ పాయింట్, నేను తన డాక్టర్ని దగ్గరగా చూస్తాను, మాకు బాగా క్లోజ్ పర్సన్ కాబట్టి. పండక్కి ఫంక్షన్కి ఇంట్లో ఉంటారు, టక్కున ట్రామా అయింది వెళ్ళిపోవాలి అంటే వెళ్ళాలి అంతే. సో ఆ ట్రామా అంటే ఎవరికైనా ఏమన్నా అయితే, ఎవరైనా పొడిస్తే లైఫ్ సేవింగ్ సర్జరీస్ చేసేదంతా కూడా సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టే. సో ఈ ట్రామా సర్జరీస్ అంటే దెబ్బ తగలటం, యాక్సిడెంట్ అవ్వటము, ఆ టైంలో లైఫ్ సేవింగ్ సర్జరీస్ అని. ఎందుకంటే పొట్ట పర్ఫరేషన్ అవ్వటం, ఇవే కదా మన బాగా. అది పేగులో చిల్లు పడవచ్చు, పేగుకి వెళ్ళే దారి చిల్లు పడవచ్చు, లివర్కి ఇంజురీ అవ్వచ్చు, స్ప్లీన్ రప్చర్ అయిపోవచ్చు. స్ప్లీన్ అంటే ప్లీహ అంటాం, వాటి రప్చర్ అవ్వచ్చు. ఈ చిన్న పేగు పెద్ద పేగు పడవచ్చు. అప్పుడప్పుడు బుల్గోర్ ఇంజరీ అంటాం, ఎద్దు కుమ్మడం వల్ల
కింద వెజినా రెక్టమ్ దగ్గర ద్వారం ఏర్పడిపోయి రెండు కలిసిపోవచ్చు. చాలా కాంప్లికేటెడ్ సర్జరీస్ కదా డాక్టర్ ఇవన్నీ కూడా? అవి చాలా కాంప్లికేటెడ్ అండ్ టైం టేకింగ్ అండ్ 2 స్టేజ్ 3 స్టేజ్ సర్జరీస్ చేస్తాం. ఒకటే దాని బుల్గోర్ ఇంజరీ అంటాం కదండి, దాంట్లో ఫీమేల్ పేషెంట్స్ రీసెంట్గా సర్జరీ చేసాము. దాంట్లో ఆవిడకి వెజైనా రెక్టమ్ రెండు ఒకటే దారం అయిపోయింది. సో యూరిన్ మోషన్ అండ్ ఆల్సో అన్ని ఒకే దాంట్లో చూస్తూ ఉండాలి. సో ఫస్ట్ టెంపరీగా డైవర్షన్ అని చెప్పి కొలాస్టమీ చేసేస్తాము, పేగుని తెచ్చి బయట పెడతాము. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిన తర్వాత ఈ రెండు సపరేట్గా అనాటమీ మంచిగా వెజైనా రెక్టమ్ రెండు సపరేట్ చేసేసి వాటి చుట్టూ మధ్యలో ఒక స్కిన్ ప్యాడిల్ ఫ్యాట్ ప్యాడిల్ పెట్టేసి సపరేట్ చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ స్టేజ్ కింద ఇది క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో ప్రొలాంగ్డ్ సర్జరీస్ అండ్ మల్టిపుల్ స్టేజెస్లో. సో ఇదండి, మనకి యాక్సిడెంట్ అవ్వకూడదు, ఏం నష్టం జరగకూడదు. బట్ నష్టం జరిగితే మాత్రం మిమ్మల్ని కాపాడేది దేవుళ్ళలాగా ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈ విషయం మర్చిపోకండి. నాన్ డాక్టర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సర్జరీస్ ఇలాంటివి ఏమైనా క్వాక్స్ చూస్తున్నారా మీరు ఈ మధ్యలో? క్వాక్స్ చాలా రెగ్యులర్గా చూస్తాం. క్వాక్స్ చూసి క్వాక్స్ వాళ్ళు సర్జరీ చేసి అవి కాంప్లికేట్ అయ్యి అప్పుడు మా దగ్గర వచ్చిన కేసెస్ కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాక తర్వాత ఎంసీహెచ్ ఆర్ డిఎన్బి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఆర్ఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ చేసి లాప్రోస్కోపిక్ చేసే వాళ్ళు కూడా ఈ సర్జరీస్ చేస్తారు. సో స్టమక్ సంబంధించిన సర్జరీస్, నేను చెప్పిన సర్జరీస్ అన్నీ చేస్తారు. సో వీళ్ళు కాకుండా క్వాక్స్ అంటాం. ఓకే, మేము డాక్టర్స్ నేను చేసేస్తాను బట్ ఎంబీబీఎస్ చేయకపోయినా కూడా కొంతమంది చేస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోసపోకండి. ఎస్పెషల్లీ సర్జరీ విషయంలో ఇది మీ బాడీ అండ్ మీ లైఫ్. ఎందుకంటే నేను చాలా మంది క్వాక్స్, మా డర్మటాలజీలు ఎలా అయితే నాన్ డర్మటాలజిస్టులు కాస్మెటాలజిస్టులుగా చెలరేగుతున్నారో ఇక్కడ కూడా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి సర్జన్స్కి ఎక్కువ మంది క్వాక్స్ ఆ సర్జరీ ఓపెన్ చేసి చాలా కాంప్లికేట్ చేసి, అంటే చిన్న దాన్ని గోడుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళి, అంతేగా డాక్టర్, లైఫ్ థ్రెటనింగ్గా అయ్యేటట్టుగా, అంటే మనిషి పోయేటట్టుగా చేస్తున్నారు. డబ్బులు కక్కుర్తి పడకుండా ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు సర్జరీస్ అవసరం వస్తే చేయించుకోండి తప్ప అసలు కూడా ఒక డిగ్రీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇది మాత్రం హైలైట్ చేస్తున్నానండి, ఈ విషయం మర్చిపోద్దు. డాక్టర్, మీరు చాలా ఏంటి వీళ్ళు ఇంత అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నారని అనుకున్న సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అన్ఎడ్యుకేటెడ్ అని కాదు, బట్ బాగా నెగ్లెక్ట్ చేశారేంటి అని అనుకునే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. పేషెంట్ ఒక టిపికల్ మేల్ ఆల్కహాలిక్, వాళ్ళు ఆ పెయిన్ అబ్డమెన్ వస్తూ ఉంటుంది, పొట్టలో నొప్పి వస్తుంది, నడు నొప్పి వస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎన్నోసార్లు చిన్న ఊళ్ళలో పల్లెటూరులో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు ఏదో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, ఇంజెక్షన్స్ డైక్లోఫినాక్ ఇంజెక్షన్ ఇచ్చేస్తూ పోతారు, అల్ట్రాసెట్ ట్యాబ్లెట్లు ఇస్తారు. ఇవన్నీ యాక్చువల్లీ మనం ఓవర్ ద కౌంటర్ ఇవ్వకూడదు. మనం అంతా ప్రిస్క్రిప్షన్ ఫ్రమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ వాళ్ళు ఇస్తేనే ఇవ్వాలి. వీళ్ళు అవన్నీ వాళ్ళు తీసుకుని క్రానిక్ ప్యాంక్రియాటిస్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకే మోషన్లో ఆయిల్ పడడం, వెయిట్ లాస్ అవ్వడం, హెపటైట్ పోవడం, బ్యాక్ పెయిన్ రావడం, ఇవంతా ఈ ఎగ్జోక్రైన్ ఎండోక్రైన్ ఇన్సఫిషియన్సీ అంటాం. అంటే ఇమోషనల్ ఆయిల్ పడడం, ఎండోక్రైన్ అంటే షుగర్ రావడం, ఇవన్నీ షుగర్ వచ్చింది అనుకుంటాం. బట్ వీళ్ళందరూ చెక్ చేయించుకోవట్లేదు ప్యాంక్రియాస్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఇవన్నీ ఒకటే అది వేరే ఇది వేరేలో చూస్తాం, అన్నీ కలిపి ఒక సింగిల్ స్పెక్ట్రంలో చూస్తే దాన్ని మేము క్రానిక్ ప్యాంక్రియాటిస్ అంటాం. సో క్రానిక్ ప్యాంక్రియాటిస్ చాలాసార్లు మిస్డయాగ్నోస్ అవుతుంది ఆర్ డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. సో అవి అవేర్నెస్ రావాలి, వచ్చి పేషెంట్స్కి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే షుగర్ ఉంది అంటే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళు చూసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. పేషెంట్స్ చెప్పట్లేదు డాక్టర్స్కి మాకు ఇమోషన్లో ఆయిల్ అవుతుంది అని చెప్పి. అవి చూస్తే ఎవరైనా డయాగ్నోస్ చేసేస్తారు ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఉండొచ్చేమో అని. సో అవి మోర్ కామన్లీ మిస్డయాగ్నోస్ థింగ్స్. సో ఇది ఓన్లీ ఆల్కహాలిక్ క్రానిక్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి అవుతుందా, నార్మల్ పర్సన్ కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా? ప్యాంక్రియాటైటిస్ ఏ కాజ్ వల్ల అయినాను క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అవ్వచ్చు. నార్మల్ గాల్ స్టోన్ కిందకి జారడం వల్ల వచ్చిన ప్యాంక్రియాటైటిస్ వల్ల అవ్వచ్చు, హైపర్ ట్రైగ్లిసరైడెమియా అవ్వచ్చు, కాజ్ ఏదైనా కానివ్వండి. ప్యాంక్రియాటైటిస్ కెన్ బికమ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అట్లా అయినప్పుడు ఈ సిమ్టమ్స్ వస్తాయి. సో మనం డాక్టర్స్కి కరెక్ట్గా చెప్పట్లేదు అనుకోండి, నాకు షుగర్ ఉంది అని షుగర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డెఫినెట్లీ డాక్టర్ అడుగుతారండి, ఎండోక్రైనాలజిస్ట్ కానీ ఫిజిషియన్స్ కానీ డెఫినెట్లీ ది యాస్క్ ఫర్ దీస్ సిమ్టమ్స్. మనకి పేషెంట్స్కి తెలియలేదు, పేషెంట్ బదులు ఇంకో రిలేటివ్ వెళ్తున్నారు షుగర్ చెక్ చేయించుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అంటే వీ మిస్ దోస్ థింగ్స్. అది ఇంపార్టెంట్. సో ప్యాంక్రియాస్ అంటే క్రోమ గ్రంథి, అది స్టమక్ ఇటువైపు ఉంటుంది. ఓకే, అండ్ లివర్ ఏమో మనకి రైట్ సైడ్ ఉంటుంది, ఈ క్రోమ గ్రంథి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ క్రోమ గ్రంథి యొక్క డిఫరెన్సెస్ వల్ల మనకి షుగర్ వస్తుంది. అయితే కంటిన్యూస్ ఇప్పుడు సార్ చెప్తున్న పాయింట్ ఏంటంటే, డాక్టర్ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే, కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, వెన్నుదాకా వెళ్తుంది, అట్ ద సేమ్ టైం షుగర్ కూడా ఉంటుంది, అండ్ మోషన్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది, అట్ ద సేమ్ టైం ఆకలి తగ్గి వెయిట్ లాస్ అవుతున్నారు అన్నప్పుడు అది ఎవరైనా కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు వాళ్ళ అటెండెన్స్ జాగ్రత్త పడాలి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఇలా క్రానిక్గా నొప్పి ఉంటే
ఓవర్ ద కౌంటర్ ఇంజెక్షన్స్ వేసుకోవడం కానీ టాబ్లెట్స్ తీసుకోవడం కానీ మానేసి అర్జెంటుగా డాక్టర్ని కలవండి. ఎందుకంటే ఈ క్రానిక్ ప్యాంక్రియాటిస్ మళ్ళీ లైఫ్ థ్రెటనింగ్ అవ్వచ్చు అండ్ షుగర్ వస్తుంది. సో అన్నీ కలిపి ప్యాంక్రియాస్ని ఎఫెక్ట్ చేసే కండిషన్ని కలిపి ఈ సిమ్టమ్స్ చెప్తున్నప్పుడు జాగ్రత్త పడండి ఈ విషయంలో మాత్రం. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఎస్పెషల్లీ మీరు చెప్తున్నట్టు ఈ అబ్యూస్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా డాక్టర్ మీ విషయంలో. పెయిన్ కిల్లర్స్, ప్యాంటప్రజోల్ ఇవన్నీ చాలా అంటే చాలా రెగ్యులర్గా అవుతున్నాయి, చాలా ఎక్కువ అవుతున్నాయి. సో పేషెంట్ బై ద టైమ్ దే ప్రెజెంట్ టు అస్ చాలా డిలేడ్ ప్రెజెంటేషన్ చూస్తాం ఈ మధ్య మేము. ఓకే, అలా కంటిన్యూస్గా ప్యాంటప్రజోల్ టాబ్లెట్ కొన్ని ఇయర్స్ టుగెదర్ వేసుకుంటే జరిగే నష్టం ఏంటి? ప్యాంటప్రజోల్ ఇట్లా ఎక్కువ రోజులు టాబ్లెట్ కానీ ఇంజెక్షన్ తీసుకుంటే ఎట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ అనే కండిషన్ వస్తుంది. అండ్ దట్ కెన్ బి ఎ ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్, అంటే దాని వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది చాలా పెద్ద విషయం డాక్టర్. ఊరికే ప్యాన్ టాబ్లెట్ మింగుతుంటారు చాలా మంది లేడీస్, ఎవరిని అడిగిన ప్యాన్ సంవత్సరం నుంచి వేసుకుంటున్నా అందరు వేసుకోమంటున్నారని. సో ఇలా ఓవర్గా ప్యాన్ ఇంజెక్షన్స్ ఎస్పెషల్లీ ఆర్ఎంపీస్ ఊరికే ప్యాన్ జోఫర్ మనకి రెగ్యులర్ ఇస్తారు, డైక్లోఫినాక్ ఇస్తారు. దాని వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది, పేగులో చిల్లులు పడే ఛాన్స్ ఉన్నాయి. డైక్లోఫినాక్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంది, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇవన్నీ ఓవర్ ది కౌంటర్ తీసుకోకపోతేనే మంచిది. సో మెడికల్ షాప్ లోకి వెళ్ళి ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్స్ తీసేసుకొని మీరు చాలా మంది పెయిన్ ని పోస్ట్ పోన్ చేస్తుంటారు, చాలా చాలా తప్పు. దానివల్ల క్రానిక్ గా పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ ప్యాన్ టాబ్లెట్ ఎస్పెషల్లీ ఎసిడిటీ అనుకొని టైం వేస్ట్ చేయకండి. అది ఎసిడిటీ అంటే గ్యాస్ట్రైటిస్ చాలా వైడ్ థింగ్స్ అండ్ ఎన్ని రకాలు ఉంటాయి. గ్యాస్ట్రైటిస్ ఎన్ని రకాలు ఉంటాయి డాక్టర్ మనకి? ఈ సిమ్టమ్స్ అనేది డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. పేషెంట్లు పొట్ట నొప్పి, ఉబ్బరం, చెస్ట్లో నొప్పి కానీ, పట్టేసినట్టు, తేన్పులు రావడం, కింద నుంచి ఎక్కువ గాలిపోవడం, మోషన్ డిఫికల్టీ ఉండడం, వీటన్నిటి డిస్పెప్టిక్ సిమ్టమ్స్ అంటాం. ఆ డిస్పెప్టిక్ సిమ్టమ్స్ కెన్ బి బికాస్ ఆఫ్ ఎనీథింగ్. ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఒకటే కాదు, గ్యాస్ట్రైటిస్ 100లో ఒక రీజన్ మాత్రమే. పేషెంట్కి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ వచ్చిన అవే సిమ్టమ్స్ రావచ్చు, ఈ ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉన్న రిపీటెడ్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ ఇవే సిమ్టమ్స్ రావచ్చు, చాలా కాజెస్ ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు రిపీటెడ్గా వస్తుంది అంటే ఒక్కసారి వస్తే ప్యాంటప్రజోల్ తీసుకుంటే పర్లేదు. రిపీటెడ్గా వస్తుంది, రెగ్యులర్ బేసిస్లో వస్తుంది అంటే ఒక డాక్టర్ని కలిసి ఆయన ఏం చెప్తున్నారో చూసి ఆయన టెస్ట్లు అడిగితే చేయించుకుని దాని తర్వాత డయాగ్నోసిస్ తీసుకున్న తర్వాత మెడిసిన్స్ తీసుకుంటేనే మంచిది. గుడ్, కరెక్ట్ పాయింట్ చెప్పారు డాక్టర్ గారు. ఈ విషయం హైలైట్ చేసుకోండి.